హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, యూజీ నీట్ రాసినటువంటి విద్యార్థులైతే తెలంగాణలో ఆందోళన బాట పట్టారు. దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఈనాడు పేపర్‌లో రావడం జరిగింది. వాళ్ళు ఇందిరా పార్క్ వద్ద అయితే ఒక ధర్నాను చేశారు. సో, వాళ్ళెందుకు ధర్నా చేశారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అసలు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్‌లో చేరాల్సినటువంటి స్టూడెంట్స్ ఎందుకు ధర్నా చేస్తున్నారు? అనేటువంటి విషయాన్నైతే ఇక్కడ ఒక పెద్ద ఆర్టికల్ రూపంలో వాళ్ళు ప్రచురించారు. దాన్ని చూద్దాం. సో, ఈ ఆర్టికల్‌ను చదివే ముందుగా నా ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. జీవో 33ని రద్దు చేయాలని నీట్ విద్యార్థుల ఆందోళన. మాకు తమకు శాపంగా మారిన జీవో 33ను వెంటనే రద్దు చేయాలని నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పలువురు డిమాండ్ చేశారు. ఈ జీవోతో నష్టపోతున్న నీట్ యూజీ 2025 తెలంగాణ క్వాలిఫైడ్ విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో న్యాయం చేయాలని కోరారు. అన్యాయం అన్నాను. న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వమా, మా స్థానికత ఎక్కడ? మా భవిష్యత్తు ఏమిటి? మాకు న్యాయం చేయండి పేరిట మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నవీన్ కుమార్, జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 2024 జూలై 19న విడుదల చేసిన జీవో ప్రకారం 9, 10, 11, 12 ఇంటర్మీడియేట్ తరగతులు వరుసగా 4 ఏళ్లు ఎక్కడ చదివితే అక్కడి స్థానికత లభిస్తుందని పేర్కొన్నారు. అయితే తెలంగాణ సరిహద్దు జిల్లాల విద్యార్థులు 1 తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్ ఏపీలో చదివారన్నారు. ప్రభుత్వం జూలైలో జీవో తెస్తే మార్చిలోనే విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశారని చెప్పారు. దీనివల్ల వారికి ఈ జీవో వర్తించదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని విద్యార్థుల భవితను కాపాడాలన్నారు. గైస్, చూడండి, జీవో 33 ఎప్పుడు తీసుకొచ్చిండు అనంటే 2024 జూలై 19న తీసుకొచ్చిండ్రంట. కానీ వీళ్ళేమంటున్నారంటే 10థ్ ఇంటర్ 9థ్, 10థ్, ఇంటరు వరుసగా 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత లభిస్తుందని పేర్కొన్నారు గదా! జీవో 33లో తెలంగాణ ప్రభుత్వం. ఇది జూలై 19న తీసుకొచ్చారు గదా! సో, వీళ్ళేమంటున్నారు అనంటే ప్రభుత్వం జూలైలో జీవో తెస్తే మార్చ్‌లోనే విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశారని చెప్పారు. సో, గాయ్స్, వీళ్ళైతే ఇంటరు అప్పటికే పూర్తి చేసున్నారు కాబట్టి మేము తెలంగాణ కిందనే వస్తాము. మమ్మల్ని కన్సిడర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే ఆహ్, తమ యొక్క డిమాండ్‌నైతే వెలిబుస్తున్నారు. యూజీ నీట్‌లో తమకు న్యాయం చేయాలని వాళ్ళైతే కోరుతా ఉన్నారు. సో, గాయ్స్, దాని తర్వాత దీనిపైన అసలు యూజీ నీట్‌కి సంబంధించి సుప్రీం కోర్ట్‌లో గూడా స్థానికత గురించి మరొక కేసు దాఖలైంది. సో, మరిది ముందుకు వెళ్తుందా? లేకపోతే సుప్రీం కోర్ట్ ఇంకేమైనా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే సుప్రీం కోర్ట్ అయితే కేసునైతే వాయిదా వేయడం జరిగింది. కౌన్సెలింగ్‌ని ఆపాలి అన్నటువంటి ఇటు హైకోర్ట్‌లో గాని, అటు సుప్రీం కోర్ట్‌లో గాని ఎక్కడ గూడా స్టే అయితే రాలేదు.